డ్రగ్ మాఫియా కింగ్ పిన్ కెల్విన్ కేంద్రంగా సిట్ ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. టాలీవుడ్ కిక్ సీక్రెట్స్ పై నాంపల్లి అబ్కారీ భవన్ లో ఫ్రేమ్ ఫిక్స్ అయింది. నిన్న పూరిని ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడిని ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే శ్యామ్ కే నాయుడు అబ్కారీ భవన్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం శ్యామ్ కే నాయుడు అబ్కారీ భవన్ కి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నా. వెంటనే అకున్ సబర్వాల్ కూడా ఈ క్వశ్చనేర్ లో ఏదైతే ఇంట్రాగేషన్ లో పూరిని డైరెక్ట్ గా ప్రశ్నించినట్టు ఇక్కడ కూడా ఇంట్రాగేషన్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నిన్న పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు అరగంటకోసారి డైరెక్ట్ గా వచ్చి పర్యవేక్షించి వెళ్లారు. మరి ఈసారి ఎలా ఉంటుందనేది చూడాలి. శ్యామ్ కే నాయుడిని ప్రశ్నించబోతున్న వారిలో నిన్నట్లాగే చంద్రవదన్, అకున్ సబర్వాల్, ఇంకా ఇద్దరు శ్రీనివాసులు ఉంటారా? ఒక మానసిక వైద్యుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం శ్యామ్ కే నాయుడు విచారణలో భాగంగా అదే గదిలో ఉంటారా అనేది ఇంకా తెలుసుకోవాల్సింది. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, నిన్నట్లాగే పూరిని ఎవరైతే క్వశ్చన్ చేశారో ఆ నలుగురు ఎక్కువ మానసిక వైద్యుడు ఇప్పుడు కూడా ఉండబోతున్నారా? ఎలా ఉండబోతుంది లోపల? మొత్తం కేవలం 5 మాత్రమే అటు విచారిస్తారు. సిట్ ఇద్దరు సభ్యులు శ్రీనివాస్, దాంతోపాటు అకున్ సబర్వాల్, ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఆపరేట్ చేసినటువంటి విజయ్తో పాటుగా మరొక వ్యక్తి, మొత్తం 5 మాత్రమే ఉంటారు. 5 మాత్రమే ఇన్వెస్టిగేషన్ని చేస్తున్నారు. దాంట్లో అకున్ సబర్వాల్ అబ్జర్వేషన్ అంతా చేస్తున్నారు. మిగతా 4 ఇన్వెస్టిగేషన్ పార్ట్ చేస్తున్నారు. అటు నిన్న చేసినటువంటి పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లూస్ అన్నింటినీ సేకరించి అటు ఈ శ్యామ్ కే నాయుడిని విచారిస్తారు. శ్యామ్ కే నాయుడు అనేది ఎందుకు అంటే చార్మి ఈరోజు రావాల్సిన కూడా 26న చార్మి వస్తానని చెప్పింది. తాను ఇక్కడికి రాను, అవసరమైతే హైదరాబాద్లో మరొక ప్లేస్కి వస్తానని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఆ ప్లేస్లో శ్యామ్ కే నాయుడిని ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. పూరి గ్యాంగ్లో శ్యామ్ కే నాయుడు వన్ ఆఫ్ ద కీ పర్సన్ అనేది చెప్తున్నారు. అది పూరి గ్యాంగ్ అని ఎందుకు అంటున్నారంటే ఈరోజు నోటీసులు అందిన వారిలో పూరి జగన్నాథ్ టీమ్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ సార్లు పార్టీస్లో కలిసిన వాళ్ళు కావచ్చు. ఈ కెల్విన్ మొబైల్లో లభించిన ఫోన్ నెంబర్లు అన్నీ కూడా సీక్వెన్స్లో అనలైజ్ చేస్తే వీళ్ళ నెంబర్లు వెళ్ళాయి కాబట్టి వీళ్ళకు నోటీసులు ఇచ్చాం. నిన్న పూరి జగన్నాథ్ని విచారించాక కొంత క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ని ఈరోజు శ్యామ్ కే నాయుడిని అడిగి తెలుసుకుంటామని చెప్తారు. శ్యామ్ కే నాయుడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఆయన వెంట ఒక అడ్వకేట్ని లోపలికి అలో చేశారు. మిగతా ఆయన వెంట వచ్చినటువంటి మిగతా 2 కార్లను కూడా గేట్ బయటనే ఆపివేశారు. ప్రస్తుతం శ్యామ్ కే నాయుడు విచారణ ప్రారంభమైంది. సిట్ అధికారులు ఆయన్ని విచారిస్తున్నారు. నిన్న జరిగినంత ఎలాబరేట్ ఇన్వెస్టిగేషన్ కాకుండా ఈరోజు ఈవినింగ్ 5 లోపే శ్యామ్ కే నాయుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్యామ్ కే నాయుడికి సంబంధించి పోలీసులు తెలుసుకోవాల్సినది కూడా పూరి జగన్నాథ్ ఎప్పుడైనా మీకేమైనా ఏవైనా డ్రగ్స్కి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే కెల్విన్కి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాడా, కెల్విన్కి మీకు డైరెక్ట్గా పరిచయం ఉందా, ఆయన మొబైల్లో మీ నెంబర్ బయటకు వచ్చింది, ఇటువంటి విషయాలు మాత్రమే శ్యామ్ కే నాయుడు అన్ని తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నిన్నట్లాగానే వాలంటరీగా పూరి జగన్నాథ్ ఇచ్చినట్టుగా శాంపుల్స్, స్వాబ్ కావచ్చు, హెయిర్కి సంబంధించినటువంటి శాంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా శ్యామ్ కే నాయుడు కూడా వాలంటరీగా ఇస్తాడా, లేదంటే ఒకవేళ అనుమానం వస్తే వీళ్ళు మళ్ళీ సిట్ వాళ్ళే తీసుకునే అవకాశం కనిపిస్తుందా, ఉస్మానియా వాళ్ళని పిలిచి అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సాయంత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, నిన్న పూరితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు శ్యామ్ కే నాయుడుతో పాటు ఇంకెవరు వచ్చారు? శ్యామ్ కే నాయుడు మాత్రమే వచ్చారు. శ్యామ్ కే నాయుడు కారులో మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. డ్రైవర్తో పాటుగా ముందు సీట్లో శ్యామ్ కే నాయుడు ఉన్నాడు, వెనకాల 3 ఉన్నారు. వాళ్ళు లోపలికి అలో చేశారు. దాంట్లో ఒక అడ్వకేట్ ఉన్నారు, 2 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫెమిలియర్ సినిమా పర్సన్స్ ఎవరు రాలేదు, కానీ శ్యామ్ కే నాయుడు పర్సనల్గా అంటే దగ్గర వాళ్ళు ఎవరో 2 మాత్రమే వచ్చారు. వాళ్ళని కూడా లోపలికి అలో చేశారు. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి సిట్ రూమ్లో కేవలం శ్యామ్ కే నాయుడు మాత్రమే వెళ్తాడు. నిన్న కూడా పూరి జగన్నాథ్ ఒక్కడిని లోపలికి అలో చేశారు. వాళ్ళ కొడుకు ఆయన తమ్ముడిని కిందనే ఉంచారు. అప్పుడు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 5th ఫ్లోర్ లో జరిగింది. కెల్విన్ తనకు పరిచయం అయ్యాడని పూరి చెప్పడం, వెంటనే శ్యామ్ కే నాయుడిని నెక్స్ట్ డేకి ఆయన్ని పిలవడం, అంటే ఆ ఫ్రెండ్ శ్యామ్ కే నాయుడు అని అనుమానం కూడా బయట నుంచి వ్యక్తమవుతోంది. పూరి జగన్నాథ్ చెప్పినటువంటి విషయంలో అనేక అంశాలున్నాయి. ఒక ఫ్రెండ్ ద్వారా కెల్విన్ కలిశాడు. తన సినిమాలో పబ్ కల్చర్ ఉంటుంది, ఫాస్ట్ బీట్స్ చూపెడతాను కాబట్టి అనేక మంది ఈవెంట్స్ ఆర్గనైజర్లు, పబ్ ఓనర్లు మాకు పరిచయం అవుతారు అనేది ఆయన చెప్పినటువంటి మాట. దాంట్లో భాగంగా ఒక ఫ్రెండ్ ఇతని ఈవెంట్ ఆర్గనైజర్ కెల్విన్ని పరిచయం చేశారని చెప్తున్నారు. అయితే ఆ పరిచయం చేసిన సమయంలో పూరికి ఒక్కడే పరిచయం అయ్యాడా, లేకపోతే మిగతా వాళ్ళందరికీ పరిచయం అయ్యాడా అనేది తెలియాల్సి ఉంది. ఆ పరిచయం చేసిన ఫ్రెండ్
శ్యామ్ కే నాయుడు లేకపోతే అదర్ పర్సన్ అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. పూరి జగన్నాథ్ ఎవరి పేరు చెప్పఅనేది తెలియదు కాబట్టి అది కేవలం ఆ యొక్క మనుషులు ఎవరైతే ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజర్లు వాళ్ళ ద్వారా మాత్రమే పరిచయం అయ్యాడు. శ్యామ్ కే నాయుడు మొబైల్ కెల్విన్ దాంట్లో ఎందుకు ఉంది అది ప్రస్తుతం శ్యామ్ కే నాయుడు అడిగి తెలుసుకుంటారు. పూరి ద్వారా పరిచయం అయ్యాడా కెల్విన్, లేదంటే డైరెక్ట్గానే ముందుగానే పరిచయం ఉందా, ఇటువంటి విషయాలన్నీ కూడా శ్యామ్ కే నాయుడు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. రైట్. కానీ శ్యామ్ కే నాయుడుకి అదేవిధంగా పూరి జగన్నాథ్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. శ్యామ్ కే నాయుడుకి అయితే సిగరెట్ స్మోకింగ్ కూడా ఉండదని ఇలాంటివన్నీ పేరు ఉన్నప్పుడు వాళ్ళవి పేర్లు ఇప్పుడు ఈ లిస్ట్లో రావడం ఎలా చూడాలి, ఏ యాంగిల్లో చూడాలి? మనం చాలా నిన్న కూడా ఈ నోటీస్ వచ్చిన వాళ్ళు ముందుగా మాకెవరికి నోటీస్ రాలేదు, అసలు మేము చాలా మంచి వాళ్ళ, మాకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది, ఎక్కడ కూడా మేము ఎక్కడ కనీసం పార్టీలకు బయటకు వెళ్ళమని చెప్పిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఒప్పుకున్నారు. మాకు నోటీసులు వచ్చాయి, మేము విచారణకు సహకరిస్తాము, మేము ఇన్వెస్టిగేషన్ సహకరిస్తామని చెప్పారు. పూరి జగన్నాథ్ అయితే అసలు తనకు ఎటువంటి నోటీస్ రాలేదు, తన పని తాను చేసుకుంటున్నాను, పైసా వసూలు షూటింగ్లో ఉన్నానంటూ ఆయన ట్వీట్లు చేశాడు. కానీ నిన్న ఏకంగా సిట్ ఆఫీస్కి వచ్చి 11 గంటల విచారణ ఎదుర్కొని వెళ్ళాడు. అంటే సిట్ చెప్తుంది సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకేం తెలియదన్నా కూడా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు నిజం చెప్పాల్సిందని చెప్తున్నారు. శ్యామ్ కే నాయుడిని కూడా ఆ బ్యాచ్లో ఉన్నాడు, అతన్ని కెల్విన్ మొబైల్లో అతని నెంబర్స్ బయటపడ్డాయి కాబట్టి అతన్ని ఇన్వెస్టిగేషన్ పిలిచారు. తర్వాత ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా ఈ నిన్న పూరి జగన్నాథ్ జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ యాంగిల్లోనే జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, మాకు నోటీసులే రాలేదన్నారు. అందరికీ డేట్స్ వెళ్ళాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు శ్యామ్ కే నాయుడు వచ్చాడు. అతన్ని కూడా నిన్న పూరిని గ్రిల్ చేసినట్టుగానే కొన్ని విషయాల్లో గ్రిల్ చేసి కొంత సమాచారాన్ని రాబట్టి నిన్న పోలీసు ఒక కీవర్డ్ వాడారు, కొన్ని క్లూస్ లభించాయి అని. ఆ క్లూస్ ద్వారా ఈ రిమైనింగ్ 11 మందిలో కూడా కొంతమందిని విచారిస్తే మరికొన్ని క్లూస్ బయటకు వస్తాయి. కాబట్టి ఎంటైర్ ఈ డ్రగ్ కేసులో ఉన్నటువంటి సినిమా తారలను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళు ఇచ్చిన సమాచారం ద్వారా మరికొంతమందిని విచారించడం అనేది సెట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగుతుంది. రైట్. నిన్న ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చెప్పలేం, బికాజ్ 5 వరకు సాయంత్రం కొనసాగుతుంది అనుకున్నాం, కానీ అంతకు మించి 9:30 వరకు కొనసాగింది. సో శ్యామ్ కే నాయుడు ఇంట్రాగేషన్ కూడా టైం అనేది మనం స్పెసిఫిక్గా ఎప్పటి వరకు కొనసాగుతుందని చెప్పలేకపోయినా ఏదైతే ప్లేస్ మార్చాలని చార్మి ఒక రిక్వెస్ట్ పెట్టిందో దానికి సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? దానికి సిట్ వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. ఒక ఉమెన్గా ఉన్నటువంటి వ్యక్తులు లేడీ అడిగిన తర్వాత ఖచ్చితంగా అంటే వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఇక్కడికి వస్తే మీడియాతో పాటుగా చాలామంది ఈ ఎక్సైజ్ ఆఫీస్లో అనేక మంది ఉంటారు కాబట్టి ఒక ఉమెన్ ప్రైవసీ కాపాడే ప్రయత్నంలో భాగంగానే చార్మికి ఆ వెసులుబాటు ఇచ్చారనేది తెలుస్తుంది. 26న చార్మిని విచారిస్తారు. అయితే ఎక్సైజ్ ఆఫీస్కు తాను రాలేనని చెప్పడంతో ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వస్తుంది, వాళ్ళు విచారించుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలాసార్లు అకౌంట్ సవరవాలే చెప్పారు, ఉమెన్ ప్రైవసీ అనేది ఉంటుంది కాబట్టి ఆమె ఇక్కడికి వస్తే చాలామంది ఇక్కడ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ కూడా ఆమె భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాల్సుకున్నాం కాబట్టి మేము అవసరమైతే ఆ ఇద్దరు ఎవరైతే ఉమెన్స్కి మేము నోటీస్ సర్వ్ చేస్తామో అవసరమైతే వాళ్ళు ఎక్కడికి చెప్తున్నారు. విజయ్ 26 మీరు చెప్పేది డేట్ చార్మిది? చార్మి డేట్ మారింది, 26వ తేదీనే చార్మి. మరి 26న ఆల్రెడీ ఫిక్స్ అయిన తరుణ్ని ముందుకేమైనా మార్చబోతున్నారా? ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సీక్వెన్స్ అనేది కొంత మారింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో పూరి జగన్నాథ్ ఇచ్చిన క్లూస్ ద్వారా కొంత వేరే వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. ఆయన ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయాలను బట్టి మార్చుతామనేది నేను చెప్పారు. నిన్న సిట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే నిన్న మీడియాతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు, బ్లడ్ శాంపిల్ సేకరించారు. నెక్స్ట్ ఎవరనే దానికి శ్యామ్ కే నాయుడు వస్తున్నాడు అనేది వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ నోట్లోనే మెన్షన్ చేశారు. అంటే కొంత వాళ్ళు కూడా చేంజెస్ చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కొన్ని మార్పులు జరిగినట్టుగా కూడా అర్థమవుతుంది. ముందుగా చెప్పిన దాని ప్రకారం అయితే ఒక ఆర్డర్ ఇచ్చారు, ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది అనేది. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. కానీ శ్యామ్ కే నాయుడు ముందు తీసుకురావడం, చార్మిని 26కి పంపడం, ముమైత్ ఖాన్కి ఇంతవరకు నోటీసే వెళ్ళలేదు, ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉంది. ఇట్లా ఈ సీక్వెన్స్ అనేది చేంజ్ అయింది. అది ఇన్వెస్టిగేషన్ భాగంగానే సిట్ అనేది వ్యూహాత్మకంగా చేంజ్ చేసింది అనేది మాత్రం అర్థమవుతుంది. ఈ డేట్స్ అన్ని కూడా నిన్న ఈవినింగే చేంజ్ అయ్యాయి. శ్యామ్ కే నాయుడు ఎంటర్ అయిన తర్వాత, శ్యామ్ కే నాయుడు ఈరోజు వచ్చిన తర్వాత రేపటి నుంచి జరిగే ఈ సీక్వెన్స్ కూడా కొంత మిస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్కి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ విజయ్, అప్డేట్స్ అందించినందుకు. ఇది కాస్త సీక్వెన్స్లో అయితే మార్పు కనిపిస్తోంది. జూలై 22 కూడా కాదు, 26కి ఆమె రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అది కూడా ప్రైవసీ నిమిత్తం తను ఇక్కడ కాకుండా ఎక్సైజ్ కార్యాలయంలో కాకుండా వేరే ప్లేస్ కావాలని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జూలై 26 చార్మిని ఇంట్రాగేషన్ ఒకవేళ చేపడితే మాత్రం జూలై 26 ముందుగా తరుణ్కి పంపించారు కాబట్టి ఆ డేట్ మారే అవకాశం ఉంటుంది. మరి తరుణ్ ఏ రోజు విచారణ ఎదుర్కోబోతున్నారనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక రేపు సుబ్బరాజు ఇంట్రాగేషన్కి హాజరు కాబోతున్నారు.